అందరికీ నమస్కారం. కృష్ణుడు అంటే ఇష్టం ఉన్న వాళ్ళందరికీ లైఫ్ లో ఒక్కసారైనా మథుర, వృందావన్, బర్సానా ఇవన్నీ చూడాలనిపిస్తుందండి. ఆ అదృష్టం మాకు ఈ ఇయర్ లో వచ్చేసింది. నిజం చెప్పాలంటే వార్ వల్ల టికెట్స్ క్యాన్సిల్ చేసుకోమన్నారు. తర్వాత మళ్ళీ తత్కాల్లో టికెట్స్ తీసుకున్నాం. అప్పుడు కూడా టికెట్స్ కన్ఫర్మ్ అవ్వలేదు. ఇంకా రాసి పెట్టలేదని తెగ బాధపడిపోయాం. బట్ హాలిడేస్ అయిపోతున్నాయని థర్డ్ టైం మళ్ళీ టికెట్స్ కోసం ట్రై చేసాం. కన్ఫర్మ్ అయ్యాయి. మా జర్నీని స్టార్ట్ చేసాం. ఒక 28 అవర్స్ ట్రైన్ జర్నీలో ఫస్ట్ తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఇవన్నీ దాటాక ఫైనల్లీ రాముడు, కృష్ణుడు పుట్టిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో అడుగు పెట్టాం. ఫస్ట్ ఆగ్రాలో దిగి 7 వండర్స్ లో ఒకటైన తాజ్ మహల్ ని చూద్దాం, అది చూసాక మద్రాస్ స్టార్ట్ అవుదాం అన్నారు మా వాళ్ళు. సరే అనుకుని ఆగ్రాలో దిగాం. దేవుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు స్టార్టింగే సమాధి లేంద్రా అని చిన్న అపోహ మా మైండ్ లో. నైట్ స్టే చేసి నెక్స్ట్ డే ఫ్రైడే మార్నింగ్ తాజ్ మహల్ ని చూడడానికి వెళ్ళాం. ప్లాట్ ట్విస్ట్ ఏంటంటే ఫ్రైడే తాజ్ మహల్ క్లోజ్, మెయింటెనెన్స్ డే అంట. అక్కడ సెక్యూరిటీ వాళ్ళు అలా మూలికి వెళ్తే ఒక 2 పిల్లర్లు కనిపిస్తుంది అన్నారు. అలా ఇంకా చూసి మథుర స్టార్ట్ అయిపోయాం. మథుర, వృందావన్, గోవర్ధన్ ఇవన్నీ చూసాక మళ్ళీ ఒక రోజు తాజ్ మహల్ ని చూడడానికి వెళ్ళాం. నెక్స్ట్ వీడియోలో మథురలో ఏమేమి చూసామో వస్తాయి. మా ఎక్స్పీరియన్స్ అంతా మీతో నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటా. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.